ఈరోజు నిన్న చంద్రబాబు నాయుడు అంటున్నాడు బెల్ట్ షాపులు ఇవన్నీ మేమన్నిటినీ వచ్చి మీద కఠినమైన చర్య. బాగా గుర్తుపెట్టుకోండి, ఆయన ఒక్క మాట అన్నాడు అంటే ఖచ్చితంగా దానికి వ్యతిరేకంగా జరిగింటది. మేము తీసేస్తామంటే ఒక 4 పెరిగింటాయి తప్ప తగ్గే ప్రసక్తే లేదు. లా అండ్ ఆర్డర్ మీద మేము ఉపేక్షించము అంటే ఖచ్చితంగా గొడవలు జరిగింటాయి ఎక్కడో చోట. ఆ విధంగా చేస్తూ ఉంటారు. సో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఈ విధంగా రుద్దే ఒక ప్రయత్నం నిజంగంటే కూడా నీచాది నీచమని. అందుకే నిన్న జోగి రమేష్ గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని ఒక థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి సిబిఐ పార్టీకి మేము సిబిఐ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. ఒక జగన్మోహన్ రావు అనే అతను వచ్చి జనార్దన్ రావు అని వచ్చి ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాడు, ఒక వీడియో పెడతాడు. అసలు ఈ ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఈ విధంగా వీడియోస్ ఏ విధంగా లీక్ చేస్తాడు? తన ముందర ఇన్వెస్టిగేషన్ కాన్ఫిడెన్షియల్ గా జరగాలి, జరిగిన తర్వాత వీళ్ళంతా నిందితులు, వీళ్ళంతా ఈ విధంగా జరిగిందని. అది ఏ పార్టీ వాళ్ళు ఉన్నా కానీ ఒక ఇన్వెస్టిగేషన్ అంటే ఆ విధంగా జరగాలి. వీళ్ళు కల్పిట్స్, వీళ్ళు దొంగలు, వీళ్ళు దొరికారు, వీళ్ళు ఈ పద్ధతిలో చేశారని చూపించాలి. కానీ దాన్ని పొలిటికలైజ్ గా చేయడం, అది పొలిటికల్ గా ఇబ్బంది కలిగించాలి అవతల పార్టీని అనే ప్రయత్నం చేయడం నిజంగంటే మీరు దీనికి ఏదన్నా గానీ ఒక లాజికల్ కంక్లూజన్ గా ఎక్కడ దొరికారు అని మూలాలు కనిపెడితే ఇక్కడికి ఆగుతుంది.